ఉపద్రవం ఉండదు కదా. ఏంటి సడన్గా లోకేష్ గారు చాలా అతి మర్యాద ఇస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారికి? ఇస్తారండి, ఏముంది ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఆయన సెటిల్ అయ్యారు కదా, సంవత్సరం పాలన అయింది. నవ్వు ఇప్పుడు దే నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రజలకి ఏమన్నా ఒక మెసేజ్ ఇస్తున్నారా? ఇదిగో మా ఇందులో ఏమీ మెసేజ్ ఉన్నది ఉండదు. ఇచ్చిపుచ్చుకోవడం అనేది మొదలైతే ఆటోమేటిక్గా అన్ని సెటిల్ అవుతాయి. మంచి పరిణామం అనేది ఖచ్చితంగా పరిణామమే. రాజకీయాల్లో ఒక దగ్గర ఇచ్చిపుచ్చుకోవడం అనేది మొదలైన తర్వాత చిన్నపిల్లలు అందరితో కంపేర్ చేస్తే లోకేష్ గారు చిన్న ఆయన. ఖచ్చితంగా ఈయనతో ఇనిషియేషన్ వచ్చింది అనుకోండి, రాబోయే రోజుల్లో ఆ డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందాక మీరు ఎంతసేపు ఉపోద్ఘాతంలో రోజా గారి గురించి ఆక్రందని వెలగెక్కారు. ఆవిడ ఖచ్చితంగా సమాజంలో మాట్లాడుతున్న భాష కాకుండా అతీతమైన భాష మాట్లాడుతున్నారని మీరే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ సెటిల్ అయ్యి పాసిఫై అయ్యాయి అనుకోండి, ఎక్కడికక్కడ నిలువరించబడినట్టు అవుతాయి కదా. ఇప్పుడు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఆలోచించే మాట్లాడతారు కదా. ఆయన మనకు మర్యాద ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు? రెసిప్రొకేట్ యాటిట్యూడ్ అంతే. ఆల్ దీస్ డేస్ వెన్ థింగ్స్ ఆర్ టేకెన్ యాస్ గ్రాంటెడ్ అన్నప్పుడు కాదు హెన్స్ ఫోర్త్ మనం ఓ దగ్గర మొనాటమీని బ్రేక్ చేద్దాం అన్నప్పుడు ఒక దగ్గర నుంచి ఎక్కడో దగ్గర ఇనిషియేషన్ కావాలి. అది లోకేష్ గారి దగ్గర నుంచి రావడం శుభపరిణామనే చెప్పాలి. సో ఈ రాబోయే రోజుల్లో వీటిలోంచి ఓ తీవ్రతను ఎక్కడికక్కడ నిలువరిస్తూ ఒక సుహృద్భావ వాతావరణం రాజకీయాల్లో అనవసరమైన భాషని అనవసరమైన భావజాలాన్ని రెచ్చగొట్టకుండా. ఎందుకంటే ఇప్పుడు నిన్న హైకోర్టు డైరెక్షన్ కూడా చూసే ఉంటారు మీరు, ఏది సోషల్ మీడియా విషయంలో నాట్లోను. హెన్స్ ఫోర్త్ అలాంటివి జరగనప్పుడు ఏమవుతుందంటే ఎవరు నియమాల్ని రేపు పొద్దున ఎలా మాట్లాడినా కుదరదు, ఎత్తికెళ్ళి పత్రాలు ఇలాంటివన్నీ కుదరదు. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో గౌరవ న్యాయస్థానం 2 తీర్పులను ఉటంకిస్తూ సుప్రీంకోర్టులో ఒకటిను గౌరవ దీంట్లో ఉన్నప్పుడు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఒకటిను, ఇంకోటేమో ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీం ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ హ్యాండ్స్ ఫోర్త్. దీనికన్నా ముందు కొమ్మినేని గారు అరెస్ట్ అప్పుడే గౌరవ డిఎస్పీ గారికి గౌరవ ఎస్పీ గారికి ఓ చేతవాణి ఇచ్చింది. సంబడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ టు పుట్ దీస్ సెట్ ఆఫ్ కేసెస్, ఇది అట్రాసిటీ కేసెస్, కొన్ని బుల్డోజింగ్ కేసెస్, ఇలాంటివి మీరు పూర్వపరాలు నిషేధించి నాకు వస్తేనే కానీ నేను ఇలాంటి కేసులు నేను ఒప్పుకోనని చెప్తూ అది తొలగించడం ఒకటిను. తర్వాత గౌరవ హైకోర్టు జడ్జి గారు అయితే నేను ఇచ్చిన డెవలప్మెంట్ ఎలా ఉందంటే హెన్స్ ఫోర్త్ రిమాండ్ విధించడానికి చాలా వరకు డిక్రిషన్స్ తగ్గించి వీళ్ళు ఏ విధంగా రిమాండ్లు ఇవ్వకుండా దాని పూర్వపరాలు ఆలోచించి 41A నోటీస్ విచారణ తర్వాత ఇది రిమాండ్కి లీడ్ అవుతుందా లేదా అన్నది కూడా గౌరవ మేజిస్ట్రేట్ గారి స్థాయిలో ఇది ఖచ్చితంగా పూర్వపరాలని నిశ్చీకరిస్తే కానీ ముందుకెళ్ళొద్దన్న ఇదిను. ఒకవేళ యారగెంట్గా కనుక బిహేవ్ చేస్తే వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని మేజిస్ట్రేట్ గారికి కూడా చేతవని గౌరవ హైకోర్టు ఇవ్వడం మాత్రం ఒక బ్యూటిఫుల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి దొరికింది, హ్యాపీయా? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబల్ వీక్షలకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారం అండి. వర్మ గారు, ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి స్థాయి మాజీ సీఎంగా ఆయనకి కల్పించవలసినటువంటి భద్రత ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సెక్యూరిటీని ఎందుకు తగ్గిస్తూ ఉన్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇవ్వాలని ఎప్పటి నుంచో మన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి మేము ప్రపోజల్ పెట్టాము. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా అది వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు బేఖాతరు చేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే మరి మన వెళ్ళినటువంటి పర్యటనలో మనం చూడండి, హెలికాప్టర్ దగ్గరికి వెళ్తే హెలికాప్టర్ దగ్గర మొత్తం జనాలు, అక్కడ రో పార్టీలు ఉండవు, ఎస్కార్ట్లు ఉండరు, ఎవ్వరు కానిస్టేబుల్ కూడా ఉండరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దారి పొడిగిన మళ్ళీ ఆయన కార్లో వెళ్తే అక్కడ కూడా ఎటువంటి రో పార్టీలు ఉండవు, ఎస్కార్ట్లు ఉండవు, ఎవరు కానిస్టేబుల్ కూడా ప్రొటెక్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా థ్రెట్ కలిగించాలని ఒక విధానం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రాణహాని ఉందని అనుమానం ఉందా? డెఫినెట్లీ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని సాక్షాత్ రాష్ట్ర సీఎం మాట్లాడితే దాన్ని ఏమని చూడాలండి? ఒక రాష్ట్రానికి ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారు, చనిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఓడిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారంటే ఇటువంటి మాటలు ఏమని చెప్పాలి వర్మ గారు? నేను ఒకటే చెప్తాను, ఇప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలని